హాయ్ హలో అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొంగల్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక గ్లాస్ బియ్యము, పెసరపప్పు ఒక గ్లాసు నానబెట్టుకున్నానండి 10 నిమిషాల ముందరే. జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ, ఆవాలు ఉద్దిపప్పు 1 టీ స్పూను, పచ్చిమిర్చి 1, ఎర్రగడ్డ 1 పెద్దది, అల్లము 1 అంగుళం, తగినంత ఉప్పు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని తగినంత నూనె వేసుకుందాము. ఆ తర్వాత కాగినాక ఆవాలు ఉద్దిపప్పు వేసేస్తాము. జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. 2 పచ్చిమిర్చి వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాక ఎర్రగడ్డలు కూడా వేసి ఫ్రై చేసేస్తాము. ఆ తర్వాత అల్లం వేసేస్తామండి. వేసేసి ఫ్రై చేసుకొని తగినంత ఉప్పు వేసేసి నీళ్లు వేసేసాను. ఒక బౌల్తో నీళ్లు వేసేస్తామండి. ఒక 2 బౌల్ వేసుకున్నాను నీళ్లు. చూడండి, బియ్యం కూడా వేసేసాను. ఆ తర్వాత 3 విజిల్లకి కుక్కర్లో పెట్టేస్తామండి. పొంగల్ చూడండి రెడీ అయిపోయింది. పొంగలు వేడిగా పొంగల్ రెడీ. చూడండి, వేడి పొంగల్ తింటా ఉంటే సూపర్గా ఉంటుందండి. నేను టమోటా ఊరగాయ వేసుకొని తిన్నాను, సూపర్గా ఉంది. లైక్ చేయండి.